ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవపేతంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామివారికి దివ్య ప్రబంధ నివేదన. తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం. శ్రీవారి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా ద్వాదశి ఉత్సవం. తెప్పలపై కామాక్షి సమేత సోమస్కందమూర్తి జలవిహారం. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా వార్షిక తెప్పోత్సవం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు. దేవదేవుల ఉత్తరద్వార దర్శనంతో పులకించిన భక్తులు. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుండి రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. ఆపై టీటీడీ పెద్దజీయర స్వామి, చిన్నజీయర స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చక్రస్నాన మహోత్సవంలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఉత్సవాలలో ముందుగా ఆదివారం తెల్లవారుజామున ఆలయంలో శ్రీ చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు, అధికారులు, అర్చకులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ చక్రతాళ్వార్ పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీ వరాహస్వామి ఆలయం ఎదురుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై చక్రతాళ్వార్ను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్రతాళ్వార్కు చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడైన శ్రీనివాసుని కృపకు పాత్రులయ్యారు. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తెప్పోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం అర్చక స్వాములు శ్రీ కామాక్షిదేవి సోమస్కందమూర్తికి పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా జరిపారు. అనంతరం సర్వశోభితులైన శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ సోమస్కందమూర్తిని ఊరేగింపుగా ఆవరణలోని పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. చూడచక్కగా తీర్చిదిద్దిన తెప్పపై శ్రీ సోమస్కందమూర్తిని కొలువు తీర్చి భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు.
భక్తులు తెప్పలపై సోమస్కందమూర్తిని సేవించి తరించారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆదివారం ఉదయం వైకుంఠ ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలలో చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలు వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా ఉత్సవ శోభతో కాంతులేనాయి. ద్వాదశిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ చక్రతాళ్వార్ను ఆలయ మాడవీధులలో ప్రదక్షిణగా పద్మ సరోవరంలోని పంచమి తీర్థ మండపంలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్రతాళ్వార్కు చక్రస్నానాన్ని వేడుకగా జరిపారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై సుగంధ పరిమళ ద్రవ్యాలతో చక్రతాళ్వార్కు శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. ఆ తరువాత చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ చక్రతాళ్వార్ను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా జరిపారు. Yeah.
టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి ఆదివారం ఉదయం ట్రస్ట్ ఫండ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 40 సంవత్సరాల క్రితం తిరుపతికి చెందిన శ్రీనివాసన్ అనే భక్తుడు తన తల్లి జ్ఞాపకార్థం ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి అవసరమైన నిధులను అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద గల గంగుండ్ర మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి ఘనంగా ఆస్థానం సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ద్వాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ కళ్యాణ వెంకన్నకు తిరుచి ఉత్సవం నిర్వహించి భక్తులను వైకుంఠ ద్వాదశి ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశం నారాయణవనం. పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యాలను సంతరించుకున్న ఈ ఆలయంలో వైకుంఠ ద్వాదశి వేడుకలను విశేషంగా నిర్వహించారు. వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం సంప్రదాయం. నారాయణవనంలో మాత్రం వైకుంఠ ద్వాదశి ద్వార దర్శనాలను భక్తులకు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆపై ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వాదశి ద్వారం గుండా స్వామి అమ్మవార్లు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం భక్తులను వైకుంఠ ద్వాదశి ద్వార దర్శనాలకు అనుమతించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని కనులారా దర్శించుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుసెలుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం.
తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ చక్రతాళ్వార్ను తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ఆవరణలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపి స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నానం నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే. ప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ మహానందీశ్వరుని శాంతి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ మహానందీశ్వర స్వామివారిని, అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ఆలయ ఆవరణలో వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాల నడుమ శాంతి కళ్యాణాన్ని పూర్తి చేశారు. విశాఖ మహానగరం శారదాపీఠంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా నారాయణ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడికి పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. శారదాపీఠం ఆధ్వర్యంలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణుని సేవించారు. అయోధ్య శ్రీరామ మందిరం నుండి అక్షింతలు మంత్రాలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా సంత మార్కెట్ వద్ద కొలువు తీరిన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి నిర్వాహకులు అక్షింతలను తీసుకొచ్చారు. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో అక్షింతలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి వేంచేపు చేశారు.
పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో ఉత్తర ద్వారం గుండా దేవదేవులను దర్శనం చేసుకుని భక్తకోటి పులకించింది. వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు ఈ సందర్భంగా భక్త శోభితంగా కనువిందు చేశాయి. దైవనామస్మరణలతో ప్రతిధ్వనించాయి. ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న కాణిపాకంలో కొలువైన శ్రీ వరదరాజస్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుండి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు, ఇతర అధికారులు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ వరదరాజ స్వామివారికి సమర్పించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి గ్రామోత్సవం జరిపారు. ఆపై ఉత్సవాలను ఉత్తర ద్వారంలో వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. ఇక స్వామివారికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఉత్తర ద్వారంలో కొలువు తీర్చారు. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులకు స్వామివారి దర్శనం చేసుకున్నారు. చిత్తూరులో కొలువైన శ్రీ కోదండరామాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు తొలుత సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తికి రంగనాథుని అలంకరణ చేసి గరుడ వాహనంపై వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వమే శ్రీ లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర, నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివార్లను కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయం వేలాది మంది భక్తులతో కలకల్లాడింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పిల్లలమరిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పుష్పార్చన జరిపారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తికి ఆరాధనలు జరిపిన తర్వాత ఉత్సవమూర్తికి సుందరంగా అలంకరణ చేసి ఉత్తర ద్వారంలో కొలువు తీర్చారు. అష్టోత్తరాల సహితంగా పుష్పార్చనలు జరిపి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవాలకు చూడచక్కటి అలంకరణ చేసి ఉత్తర ద్వారంలో వేంచేపు చేశారు. సహస్ర నామాల పఠనయుక్తంగా స్వామివారికి పుష్పార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. అర్చకులు ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. ఆలయ ఆవరణలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం అనివెట్టి మండపం వద్ద ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామివారికి అర్చకులు పట్టు వస్త్రాలు, రత్నాభరణాలతో సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర మూకేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామాలయం పుష్పశోభితంగా కనువిందు చేసింది.
వైకుంఠ ఏకాదశి ద్వాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని వర్ణశోభిత పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. ఇక శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. తిరుప్పావై సేవాకాలం చతుర్వేద పారాయణం జరిపి ఉత్తరద్వారం గుండా భక్తులను దర్శనానికి అనుమతించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వివిధ వైష్ణవ దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. ఈ క్రమంలో ద్వారకా తిరుమల దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలలో మూలమూర్తులకు విశేష అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవ శోభతో కనువిందు చేసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి ఓ భక్తుడు బహుకరించిన గరుడ వాహనంపై సర్వాలంకార శోభితంగా స్వామివారిని వేంచేపు చేసి ఆలయ ఆవరణలో ఊరేగించారు. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై సేవించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ రంగనాథ స్వామివారిని గరుడ వాహనంపై సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. శ్రీ ఆండాల అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి కొండపై కొలువుదేరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారంలో కటాక్షించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణలు చేసి గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో కొలువుదీర్చారు. భక్తులు ప్రియ వైనతేయ వాహనంపై స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. మూలమూర్తులకు నిత్య షోడశోపచారాదులను నిర్వహించిన తరువాత అర్చకులు ఉత్సవర్లను బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని కొట్టాయి మండపంలో శేషవాహనంపై ఉత్సవర్లను వేంచెపు చేశారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.